నమస్కారం. ఇప్పుడైన తాజా మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇక కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ ఖాయమని ప్రచారం సాగింది. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవి ఊసేలేదు. ఈ సమయంలోనే నాగబాబుకు కీలక పదవి కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇక నాగబాబు మంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా అనే కొత్త చర్చ ఇప్పుడు కూటమిలో మొదలైంది. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో కూటమి ఏర్పాటు నుంచి నాగబాబుకు పదవుల విషయంలో అనేక ట్విస్టులు అయితే చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో తొలుత అనకాపల్లి నుంచి నాగబాబును బరిలోకి దించాలని భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కాగా బీజేపీ ఆ సీటు కోరటంతో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ దక్కింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో నాగబాబుకు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత నాగబాబు మంత్రి అయ్యారు. రెండో విడత రాజ్యసభ సభ్యులు నియమితులయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తయింది. నాగబాబుకు మంత్రి పదవి పైన ఎలాంటి స్పష్టత లేదు. ఈ సమయంలోనే నాగబాబుకు కీలక పదవి పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి అవుతారని భావించిన నాగబాబుకు ఇప్పుడు నామినేటెడ్ పదవి దక్కింది. జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు పర్యావరణ అటవీ శాఖ ఈ పదవి కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది. నాగబాబు ఈ పదవి ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణ మరియు మొక్కలు నాటే ప్రాజెక్టుల పరిశీలన, పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక నాగబాబుకు మంత్రి పదవి ఉన్నట్టా లేనట్టా అనే చర్చ ఇప్పుడు కూటమి నేతల్లో మొదలైంది. స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న వేళ తాజా నియామకం రాజకీయంగా ఆసక్తిగా మారుతుంది.